దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపాడి విక్రమపురంలో వచ్చిన దైవ సేవకులు, అలాగా ఊర్లు పెద్దలు చిన్నలు, రాయగడ నుంచి వచ్చిన సంఘ బిడ్డలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలకించిన దేవుని బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 6 వరకు మనం చదివి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, మనం ఇక్కడ చదివిన వాక్యము శ్రద్ధగా వినండి. యేసయ్య పుట్టిన విషయం మొదటి వాక్యములో రాయబడింది. అక్కడే హేరోదావు రాజుగా ఉండినప్పుడు యేసు బేతలెహేము, యెహూదా ప్రాంతములు బేతలెహేములో యేసయ్య జన్మించారని రాయబడింది. బేతలెహేము గురించి మనము కొన్ని విషయము నేర్చుకోవాలి. ఆ దేశం గురించి మొట్టమొదటిగా రాసినది ఎక్కడంటే ఆదికాండము 35వ అధ్యాయము 16, 17, 19 వరకు చదివితే మనకు అర్థమవుతున్నాం. ఆదికాండము 35వ అధ్యాయము 16 నుండి 19 వరకు. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్లి మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమును పాతిపెట్టబడెను. సరే అండి, అక్కడ మీరు చూడండి. మొట్టమొదటిగా బెత్లెహేములో ఒక అమ్మ చనిపోయిన విషయం గురించి అది ఎవరి భార్య అని మీకు అందరికీ తెలుసు. ఎవరి భార్య అది? యాకోబు భార్య అయిన రాహేలు. ఈ అమ్మ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే, దేవుడు వారికి చెప్పిన దేశానికి ఏం చేస్తున్నారు? ప్రయాణం చేసి ఉన్నాం. ఆ ప్రయాణ మధ్యలో ఈ అమ్మ ఏమైంది? మృతి చెందింది. ఎందుకమ్మ అలాగా మృతి చెందడానికి ఉన్న కారణం ఒకటి ఉంది. ఏమంటే మీకు అందరికీ తెలిసినట్టుగా ఏంటి? రాహేలు నాన్నగారు ఎవరంటే? రాహేలు నాన్నగారు. రాహేలు నాన్న ఎవరండి? రాహేలుకి తండ్రి ఎవరండి? లాబా.
ఒక దినమున లాబాను రాహేలు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఇంటి దేవతకి రాహేలు ఏం చేశాడు? దొంగలి తీసుకొని వచ్చాడు. ఇది లాబాను వచ్చినప్పుడు తన ఇంటి దేవతకి కనబడలేదు కాబట్టి వెతికినప్పుడు ఆయన ఒక మాట చెప్పేది, ఒకవేళ తన కూతురు ఇది తీసుకొని వెళ్ళిపోయిందో అని అనుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? రాహేలు ఇంటికి వెళ్ళి వెతికినప్పుడు రాహేలు ఏం చేశాడు? అది మూట కట్టి దాని కూర్చి తన శిశునికి పాలిచ్చున్నారు. అప్పుడు వెళ్ళి వెతికినప్పుడు ఏమి అవ్వలేదు, దొరకలేదు. కానీ ఏం చేశారు? అది దాచిపెట్టి ఉన్నాం. అప్పుడు యాకోబు ఒక మాట చెప్పాడు, ఎవరు చేతులు ఆయనకి దొరుకుతుందో వాడేం చేయాలి? వాళ్ళు మరణించాలి. అలాగే చెప్పినట్టుగా ఎవరి దగ్గర దొరుకుతుందో ఆ విగ్రహం ఉన్న వ్యక్తి మరణించాలి అని చెప్పారు. అలాగా రాహేలు ప్రయాణం జరిగినప్పుడు అడ్డత్రోవ మధ్యలో మరణించేది. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చింది ఏమనగంటే, ఈ రాహేలుకి ఎక్కువ ప్రేమించేది ఎవరు? యాకోబు. రాహేలు కోసం 7 సంవత్సరము ఏం చేశారు? బాలసరిగా ఉండి ఆ ఇంటి పని మొత్తము చేసుకున్నట్టుగా రాయబడి ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనగంటే, దేవుడు సంగమా, ఆ కుటుంబము, ఆ ఎక్కువ ప్రేమించిన ఈ అమ్మ ఏమైంది? ఇప్పుడు మరణించినప్పుడు ఒక కుమారునికి కన్నినప్పుడు అమ్మ ఒక పేరు పెట్టారు, బెనోని. నాన్న ఒక పేరు పెట్టారు, బెన్యామిను. ఒక పేరు అమ్మ పెట్టారు, బెనోని. బెనోని అంటే పేరు అర్థం ఏమంటే వేదన కలిగిన వాడు, దుఃఖం కలిగిన వాడు, శ్రమ కలిగిన వాడు అని పేరు పెట్టారు. దాని తండ్రి బెన్యామిన్ అని పేరు పెట్టారు. బెన్యామిన్ అనే పదానికి అర్థము కుడి చేతే పురుషుడు అని. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగండి, బేదలగేమినికి 2 పేర్లు ఉంది. వైజాగ్ ఎన్ని పేరుంటే? విశాఖపట్నం 3 పేర్లు. ఒకటి విశాఖపట్నం, 2 వైజాగ్, 3 వాల్టైర్. అలాగా ఈ బేదలగేమికి ఇంకొక పేరు ఎఫ్రాత్. దేవునికి స్తోత్రం. రాహేలుకి అక్కడ ఏం చేశారు? పాత పెట్టినట్టుగా రాయబడి. అప్పుడు మొదటి నేను చెప్పారండి, అక్కడ ఒక మరణం జరిగిన చోటు. దేవునికి స్తోత్రం. రెండవది మీరు చూస్తే మీకు ఏమండి, అక్కడ ఒక వివాహం జరిగిన చోటు. ఎక్కడ? అదే రూతు గ్రంథములు మీరు చదివితే, మోయాబు దేశము నుండి వచ్చిన రూతుకి బేతలెహేములో ఏమైంది? ఒక వివాహం జరిగినట్టుగా రూతు గ్రంథంలో రాయబడి ఉంది. 4:10 వచనం చూడినప్పుడు మీకు అది అర్థం అవుతుంది అన్నమాట. అక్కడే నేను చెప్పిన మాట ఏంటి? ఒకటి, బేతలెహేములో యేసయ్య పుట్టేది. 2 బేతలెహేములో ఒక మరణం జరిగింది. 3 బేతలెహేములో ఒక వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. 4 ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు పుస్తకము 23వ అధ్యాయము 14-15 వాక్యం కూడా మీరు చదవాలి. 2 సమూయేలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 14-15 వాక్యం కూడా
కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేమును గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారి. అంటే ఇప్పుడు మీరు చూడండి, దావీదు ఎక్కడ ఉన్నారు? దుర్గములు ఉన్నారు. దుర్గములు ఉండినప్పుడు ఆ ఫిలిష్తీయ దేశంలో ఒక బావి ఉంది, అక్కడ నీళ్ళు ఉంది. కానీ దావీదుకి ఇప్పుడు ఎక్కువ దాహము అయింది. అప్పుడు దావీదు ఏం చెప్పారు, నాకు ఆ బేదలగేమిలు బావి నుండి ఎవరైనా నాకు నీళ్ళు తెచ్చి వస్తావా అని చెప్పినప్పుడు ముగ్గురు బెలాఠ్యుడు అయినా ఆ ముగ్గురు అక్కడికి వెళ్ళి, ఎక్కడికి ఫిలిష్తీయులు ఎక్కడ శత్రువు ఉందో ఆ శత్రువు ఉన్న చోటకి ముగ్గురు బెలాఠ్యుడు అక్కడికి వెళ్ళి ఏం చేశారు, దావీదు కోసం నీళ్లు తీసుకొని వచ్చింది. కానీ దావీదు ఆ నీళ్ళే చేయలే, తాగలేదు. ఏం చేశాడు? 15 వాక్యముల రాయి ఉండింది. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా సన్నిధిలో ఏం చేశారు? ఆ నీళ్లు పారబోసారు. స్తోత్రం. అంటే దావీదునికి దాహం తీర్చడానికి వెళ్ళిన ముగ్గురు బెలాఠ్యుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను నీకు ఒక మాట అడుగుతున్న, యేసయ్యకి దాహం తీర్చడానికి ఈ రాత్రి శత్రువు ఉన్న చోటకెళ్ళి నీళ్లు తెచ్చుకొని రావడానికి ఎంతమందులు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాం? యేసయ్యకి దాహం ఏంటి? నీళ్ళు గురించి కాదు, ఆత్మలు రక్షింపబడడానికి స్తోత్రం కలిగింది. దాని కొరకు ఎవరైనా వెళ్ళడానికి ఏం చేయాలి? బెలాఠుడు కావాలి. దేవునికి స్తోత్రం. భయం ఉన్నవాడు అక్కర్లేదు, భయం పీరు అయిన వాడు అక్కర్లేదు. బెలాఠుడు అయిన ధైర్యం ఉన్న దేవుడి బిడ్డలు ఉంటే యేసయ్యకి దాహం తీర్చడానికి ఫిలిష్తీయుల సాతాను చోట, ఈ భూలోకం అంతా సాతాను చోట, అటువంటి చోట దాహం తీర్చబట్టి ఎంతమందులు యేసయ్యకి దాహం, ఆత్మీయ దాహం తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని అడుగున్నాను. సామాన్యుడు కాదు, బెలాఠ్యుడు. నేను భయం లేదు. అక్కడ ఉన్న ఫిలిష్తీయులకి తరమేసి, స్తోత్రం, ఆ బావి నుండి ఏం చేశారు? ఈ రాత్రి సాతాను ఉన్న చోటలకి తరమేయండి. స్తోత్రం. ఈ లోకం మొత్తం సాతాను ఉన్న చోట, అక్కడే ఉన్న చోటలు తరమేసి ఆమె కొన్ని ఆత్మలకి ఏం చేయాలి? సంపాదించుకోండి. రాత్రి సిద్ధపడండి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. నీ ఇక్కడికి వచ్చి పాటు పాడి ఆరాధన చెయ్యడం మాత్రం కాదు, నీ వలన యేసయ్యకి దాహం తీర్చాలి. మళ్ళీ నేను ఒక పదం చెప్తున్నాను, మీ వలన యేసయ్యకి దాహము తీరాలి. నీ ఇంటిలో కూర్చుకుంటే చాలదు. ఫిలిష్తీయులు ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఫిలిష్తీయులు ఉన్నారో అక్కడికి వెళ్ళారు. అంటే సాతాను, ఫిలిష్తీయులు అంటే సరే సాతానికి సాదృశ్యం. ఈ లోకము ఎవరిది? సాతానుది. అక్కడ నుండి ఆత్మలకు ఏం చేయాలి? రక్షించాలి. స్తోత్రం. రక్షించాలంటే ఎలాగంటే బెలాఠ్యుడు కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న విశ్వాసులకి ఏం లేదు, బలం లేని వాడు. పాట పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ ఏంటి? స్పిరిచువల్ బలం లేదు, ఆత్మీయ బలం లేదు. కాబట్టి ఏం చెయ్యలేదు. యేసయ్య దాహము తీర్చలేకపోయింది. దేవుడి బిడ్డల ఈ రాత్రి నీకు నొప్పి ఉంటే, నీ దేవుడి బిడ్డ అయితే నీ ఏం చేయాలి? ప్రార్థన వలన. స్తోత్ర. సాతానున్న చోటకి ప్రార్థన చేసుకొని వెళ్ళి
ఆ ఊళ్ళో శక్తికి తరవేసి కొందరికి నీ ఏం చేయాలి, తీసుకొని రావాలి దేవునికి. యూదా పత్రికలో ఒక మాట రాయబడి ఉందండి. ఏమండి, ఏది కూడా చూడండి, 20 అధ్యాయం 20 వాక్యం చూడండి. యూదా పత్రిక 20 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం దగ్గర మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్యము జీవార్థమైన మన ప్రభు అయిన యేసు 23 చదివితే సరిపోతారు పాస్టర్, మొత్తం చదవక్కర్లేదు. 23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్ని నుండి లాగినట్టు కొందరికి ఏం చేయాలి, రక్షించాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇప్పుడు కూడా అగ్నిలో చెప్పండి, ఎక్కడ ఉన్నాం, ఎక్కడ, ఏది అగ్ని, నరకాగ్ని. ఏ అగ్ని అండి? రక్షింపబడలేని వాడు అందరూ ఎక్కడికి వెళ్తుంది, నరకాగ్ని. స్తోత్రం. ఆ అగ్ని నుండి రాత్రి కొందరికి నీ ఏం చేయాలి, లాగండి. అటువంటిది లాగడానికి బలాఢ్యుడైన కొందరికి దేవుడు ఈ రాత్రి వెతుకుతున్నది. లాగరా తమ్ముడు, అమ్మా నాన్న, నీ ప్రార్థన చేసి కొందరికి అగ్ని నుండి లాగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు, నాకు రక్షణ కలిగింది, మారు మనసు కలిగింది, అదే చాలని అనుకున్నారు. అది కాదు, నీకు మాత్రం కాదు, నీ ఇరుగులు పొరుగులు వారు కూడా ఎక్కడికి రావాలి, సంఘం లోపలికి మారు మనసు పొంది బాప్టిజం పొంది రావాలి. అది దానికి మీరేం చేయాలి, హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రార్థన వలన వారికి అగ్నిలో నుండి లాగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన బేదలే మేలు గురించి నేను చెప్పాను. ఏంటి, నేను బేదలగా 4 విషయం గురించి చెప్పాను. ఇన్ని మత్తయి సువార్తకి తిరిగినండి. దేవునికి స్తోత్రం. ఆ మొదటి వచనం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ తూర్పు దేశములో ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి స్తోత్రం. ఎసెకియేలు గ్రంథము 8వ అధ్యాయము దాని 16వ వాక్యం చదవండి. ఎసెకియేలు గ్రంథం 8వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా మందిరపు లోపల ఆవరణములు నింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారములు దగ్గర ఉన్న మధ్యను 25 మనిషిని కనబడింది. వారు వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండేను. తూర్పులోనున్న సూర్యునికి ఏం చేస్తున్నారు, అప్పుడు తూర్పుకి ఏం చేస్తున్నారు కొందరు ఇప్పుడు కూడా నమస్కారం చేస్తున్నారు. ఎవరి కొరకు నమస్కారం చేస్తున్నారు, సూర్యుడికి నమస్కారం చేయడం. కానీ వీపు ఎక్కడికి, యెహోవా ఆలయం వైపు. యెహోవా ఆలయం వైపు ముఖం ఇవ్వకుండా వీపిచ్చి వారు ఏం చేస్తున్నారు, అందరు కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, సూర్యుడు ముక్కున్నాడు. క్రైస్తవుడు కూడా కొన్ని తట్టుకి తిరిగి ఏం చేస్తున్నారు, కొన్ని దిక్కు చూసుకొని ఏం చేస్తున్నారు, వారు కూడా మొక్కుతున్నారని మీకు ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కొందరు అలాగా ఇప్పుడు కూడా అది పద్ధతి చేస్తున్నారు. దేవునికి సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, తూర్పు నుండి ఎవరు వచ్చారు, ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి.
దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి. దేవుడు ఎక్కడ తోటము? తూర్పులో ఏదేను ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఏదేను వేరే, ఏదేనిలో ఒక తోట, ఏదేను వేరే, తోట వేరే. దేవునికి స్తోత్రం. ఏదేను లోపలలో ఒక తోట దేవునికి స్తోత్రం. ఎక్కడే? తూర్పునందుని. దేవునికి స్తోత్రం. ఆయన 3వ అధ్యాయం ఆదికాండ 3వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. ఆదికాండము ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకి తూర్పు దిక్కున అంటే వారికి వెళ్ళగొట్టి ఎక్కడికి పంపించారు? తూర్పు దిక్కునికి పంపించారు. దేవునికి స్తోత్రం. ఆ తూర్పు దిక్కును పంపించిన ఆదాము ఎవరు? తూర్పుకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. తన కొడుకు ఏం చేశారంటే 4వ అధ్యాయము ఆదికాండ 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 16వ. కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఏదేనికి తూర్పు దిక్కి. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి? తూర్పు దిక్కి ప్రయాణం చేశారు. వినండి బాగా. దేవుడు తోటం నుండి వెళ్ళగొట్టిన వాడు తూర్పు దిక్కి వెళ్ళారు. తన కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవునికి విరోధమా? దేవునికి విరోధమా? ఇంకా ఏం చేశారు? తూర్పు దిక్కి వెళ్ళినట్టుగా బైబిల్ రాయబడింది. సంగబడ్డారా? దేవునికి ఇప్పుడు దేవునికి విరోధంగా వారు ఇప్పుడే కయీను ఎక్కడికి వెళ్ళారు? తూర్పు దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇది ఆదికాండము 11వ అధ్యాయములకి రండి. 2వ వాక్యం చూడండి. 11వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అంటే వారు ప్రయాణం చేశారు. ఎవరు? ఇప్పుడు నిమ్రోద్ అంటే పార్టీలో అందరూ ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు? తూర్పు దిక్కి వెళ్ళి ప్రయాణం పోయి అక్కడ సీనార్ దేశం అంటే ఏ దేశం? బబిలోన్ అండి. బబిలోన్ ఇంకొక పేరండి సీనార్. అక్కడికి వెళ్ళి వారు ఏం చేశారు? దేవునికి విరోధముగా పెద్ద యొక్క గోపురము కట్టారు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి విరోధంగా? దేవుడు ఏం చెప్పారు? ఆదామునికి సృష్టించినప్పుడు ఈ భూమి మొత్తం ఏం చేయాలి? నింపాలి. ఏం చెప్పారు? నింపుకోవాలి అని చెప్పారు. కానీ ఈ వారు ఏం చెప్పారండి? ఇన్ని చూడండి. ఆదికాండము 11వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. కనబడారు. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా. చూడండి, దేవుడు ఏం చెప్పారు? కానీ మనిషి ఏం చెప్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగినగా చెదిరిపోకుండా ఒక చోట ఏమవుతున్నారు? ఒదిగడానికి ప్రయత్నించున్నారు. దేవుడి చిత్తం అది కాదు. నీ భూమి అంతా ఏం చేయాలి? నింపాలి. కానీ మనుషులు ఏం చెప్తున్నారు? ఒదిగని ఒక్క చోటలేమవ్వాలి? ఉండిపోగాలి. అక్కడ కాపురం చేయడానికి అక్కడ భాష ఒకటి. దేవునికి స్తోత్రం. దేవుడు పని చూడడానికి ఏం చేశారు? దిగి వచ్చారు. దిగి వచ్చి ఏం చేశారు? కిందకి మీకు అందరికి తెలిసిన పని అండి. 11వ అధ్యాయములు. దేవుడికి స్తోత్రం. దేవుడు మొట్టమొదటి వారు పని చూడడానికి ఆ చోటకి దిగి వచ్చినప్పుడు కట్టిన పట్టణము గోపురము చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారందరూ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినను చేయకుండా వారిని ఆటంకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు. స్తోత్రం చెప్పాలి. అది దానికోసం ఒక భాష
దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసినప్పుడు ఏమైంది? ఒక భాషకి తారుమారు చేసిన వేరే వేరే భాష వచ్చినాయి. దేవునికి ఒక సూత్రం చెప్పాలండి. ఒక్క సెకండ్ లోపల దేవుడు అందరికి ఏం చేశారు? భాష నేర్పించారట. ఒక్క సెకండ్ లోపల నేర్పించారు. ఒక భాష ఉండిన వాడని ఒకడు ఇటుక తెచ్చి రమ్మని చెప్తే ఆడేమో తీసుకొని వస్తున్నారు. ఇది ఇటుకే అని, సిమెంట్ లేదురా, ఇటుక అని చెప్తే వారికి ఏమో వినబడుతున్నది, ఇసుక అని వినబడుతున్నారండి. స్తోత్రం. భాష ఏమైందండి? ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక్క సెకండ్ లోపల ఏం చేశారు? భాష తారుమారు చేశారు. ఈ రాత్రి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క సెకండ్ లోపల ఒక భాష తారుమారు చేసిన అదే దేవుడు ఒక్క సెకండ్ నీకు దేవుడు భాషలు నేర్పిస్తున్నాడు. నమ్ముతున్నావా నువ్వు? దేవునికి స్తోత్రం. ఒక సెకండ్ లో దేవుడు నీకేం చేస్తాడు? భాష నేర్పిస్తాను. దేవునికి స్తోత్రం. భాష తారుమారు చేస్తుంది, భాష ఏం చేస్తున్నారు? నేర్పించిన దేవుడు ఉన్న కనుక దేవునికి వందనాలు, స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట మరిచిపోకూడదు కదా. దేవునికి స్తోత్రం. అప్పుడు తూర్పు దిక్కిలికి వారెళ్ళి ఏమైంది? దేవుడు విరోధంగా వారందరూ గోపురం కట్టడానికి ప్రయత్నించారని నేను చెప్పాను. స్తోత్రం. మళ్ళీ మీరు అది మత్తయి సువార్తకి తిరిగి రండి. 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం అంటే కొత్త నిబంధనలో ఒక ప్రశ్న ఏంటండి? యూదుల రాజులు పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని జ్ఞానులు అడుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. కొత్త పాత నిబంధనలు మొదటి ప్రశ్న ఏమండి? పాత నిబంధనలో మొదటి ప్రశ్న ఆది కాండ 4వ అధ్యాయములు దేవుడు కాయినికి దేవుడు అడిగారు, నీ సహోదరుడు నీ సహోదరుడైనా హేబేలు ఎక్కడని అడిగినప్పుడు, కొత్త నిబంధనలు వచ్చినప్పుడు యూదులకి రాజుడు ఎక్కడ పుట్టారని వారు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. సంఘబిడ్డలారా, దేవునికి స్తోత్రం. యూదులకి రాజులుగా పుట్టినవాడు. అందరు పుట్టి పెరిగిన తర్వాత ఏమవుతుంది? రాజు. అందరు పుట్టి పెరిగిన తర్వాత ఏమవుతుంది? కానీ యేసు మాత్రము పుట్టినప్పుడు మొదలుకొని ఆయన ఏమండి? ఒక గట్టిగా ఈ రాత్రి స్తోత్రం చెప్పండి. నా యేసయ్య మాత్రమే పుట్టిన మొదలుకొని స్తోత్రం కలిగినగా. దేవునికి పుట్టిన మొదలు తరువాత రాజులు, కానీ యేసయ్య మాత్రం పుట్టక ముందే రాజు. స్తోత్రం కలిగింది. అప్పుడు పుట్టిన మొదలుకొని ఆయన ఏమైంది? రాజులు. ఇంకా చచ్చిపోయినప్పుడు కూడా మీరు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వాక్యం. మరియు ఒక స్తోత్రం చెప్పండి. చచ్చినప్పుడు కూడా ఆయన యూదులకి రాజుడుగా ఉండి చనిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకే ఆయన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వాక్యం. యేసయ్య వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఆమె చెప్పండి గట్టిగా. పుట్టినప్పుడు మొదలుకొని రాజుడుగా ఉండిన వాడు, చచ్చినప్పుడు కూడా రాజుడుగా చచ్చిపోయిన వాడు, తిరిగి వచ్చినప్పుడు కూడా రాజుడుగా వచ్చిన యేసయ్య. ఎంతమందికి అర్థమైందండి? నాకు తెలియదు. మా యేసయ్య గురించి దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము
2వ వాక్యం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను ఆ సాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరును మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది ఎవరి గురించి రాయబడింది? మల్కీసెదెకు ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసయ్య. స్తోత్రం. ఆ రాజుడు గురించే చెప్తున్నాడు. నీతికి రాజు. దేవునికి స్తోత్రం కలిగింది. పుట్టినప్పుడు రాజుడు, చనిపోయినప్పుడు రాజుడు, వచ్చినప్పుడు రాజుడు, ఈ లోకములు జీవించినప్పుడు కూడా నీతికి రాజుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడిన వాక్యం ఆలకించుడి. రాజు ఆమె చెప్పండి. ఆ రాజు సామాన్యుడు కాదు, ఆయన నీతిని బట్టి అండి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ భూమిలో పరిపాలన చేయనప్పుడు నీతికి రాజుడుగా ఉండి పరిపాలన చేసిన దేవుడు. స్తోత్రం కలిగింది. ఈ లోకములో మన ఇండియాలో ఎన్ని రాజులు ఉన్నారని నీకు తెలుసా? కాలేజీలు చదివిన పిల్లలకి అందరికీ తెలుసు. కాలేజీలో చదివిన పిల్లలు చెప్పొచ్చు, స్కూల్లో చదివిన పిల్లలు చెప్పొచ్చు. 600 పైన రాజులు మన భారతదేశంలో ఏలిపేడు చేశారు. కానీ స్తోత్రం. వారు ఎవరు కూడా నీతి పరంగా ఏం చేయలే, నిలబాటు చెయ్యలేకపోయింది. స్తోత్రం. అందుకని వారందరూ ఓడిపోయారు. కానీ మా దేవుడైన యేసయ్య మాత్రమే అందరికీ ఆ రాజుడుగా ఉండిన వాడు, నీతి పరిపాలన చేయన వాడు. రెండు ఎవరి పత్రిక 7వ వాక్యం. సమాధానికి స్తోత్రం కలిగిందిగా. ఆయన పరిపాలన చేసినప్పుడు ఏం కలుగుతుంది? స్తోత్రం. ఇప్పుడు భూమిలో సమాధానం ఉందా అండి? బైబిల్ ఏం చెప్తున్నారండి? యెషయా గ్రంథం కాదు 57వ అధ్యాయం 20-21 వచనం చూడండి. యెషయా గ్రంథము 57లో 21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని. నెమ్మది అంటే సమాధానం అండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఎలాగ ఉందండి? మీరు 20 వాక్యం చదివిన భక్తిహీనుడు ఎలాగ ఉన్నారు? కదలిచున్న సముద్రం వలన. కదలిచున్న అంటే మారు మనసు పొందలేని వాడు మనసు ఎలాగ ఉంది? కదులుతున్నారు. అది ఎప్పుడు కూడా ఎలాగ ఉండదు, నెమ్మది ఉండదు, స్థిరంగా ఉండదు. ఎప్పుడు ఏమవుతున్నారు? కదులుతున్నారు. ఇప్పుడు కూడా విశ్వాసీ హృదయం కూడా ఎలాగ ఏమవుతున్నారు? కదులుతున్నారు. కానీ దేవుడు చెప్పిన ఒక మాట ఉన్నా కాబట్టి మనం కదలపోగలేదు. ఏది? యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయం ఏం చేయకూడదు? కదలకూడదని దేవుడు చెప్పిన మాట ఉన్నా కాబట్టి మన హృదయం ఏమవలేదు, కదిలింపదు. ఎందుకు కదిలింపకూడదని దేవుడు చెప్పడానికి ఉన్న కారణం, మీ కొరకు నేను ఒక ఇల్లు కట్టడానికి వెళ్ళిన కాబట్టి నీ ఏం చేయకూడదు? కదలకూడదు. స్తోత్రం. ఈ రోజు భక్తిహీనుడికి ఏం లేదు, నెమ్మది లేదు. వాడు హృదయం ఎప్పుడు ఏమవుతున్నారు? కదలుతున్నారు. స్తోత్రం కలిగిన కానీ యేసయ్య పరిపాలన మన హృదయం. అవును కదా? కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చూడు. ఇంగ్లీష్ లో చదవాలి. స్తోత్రం కలిగిన 3వ అధ్యాయం 15. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా. 3వ వాక్యం కాదు 15. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో అంటే క్రీస్తు సమాధానము ఏలుచుండగా ఉన్న పదానికి వేరే ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది అంబేర్. ఏమండి అంబేర్ అంటే క్రీస్తు
నీ హృదయములు అంబేరుగా ఉంటే నీ మనసు ఎలాగుంది? సమాధానం. అంబేరుగా ఉండే ఎలాగుంది? ఎంబేరుగా ఉండే ఎలాగుంది? అటు ఇటు న్యాయం. కరెక్ట్ న్యాయం వస్తుంది. స్తోత్రం కలిగింది కాదు, అప్పుడు సమాధానం మనకు దొరుకుతుంది మాట. దేవునికి ఎంబేరు ఏం చేస్తున్నారు? బోళిలుగా వేసినప్పుడు ఏది తప్పు జరిగితే వెళ్ళని ఏం చేస్తుంది? చెయ్యి పైకెత్తది. దేవునికి స్తోత్రం. అలాగే దేవునికి చెయ్యి పైకెత్తే ఆయన అర్థం ఏంటంటే ఇది అవుట్, లేకపోతే నీ చెయ్యిన ఆ పని తప్పుండినట్టుగా. స్తోత్రం. అలాగే యేసయ్య నీ హృదయములో అంబేరుగా ఏలిన ఎడల నీకు ఎల్లప్పుడు ఏం కలుగుతుందమ్మా? ఎందుకు? ఏదో తప్పు అట్టు ఇట్టు జరిగితే ఆడే చేస్తుంది నిన్ను. అది హెచ్చరిక మాట చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పండి. అందుకని రాత్రి నేను చెప్పిన మాట ఏమనకండి, దేవునికి స్తోత్రం. మన యేసు ప్రభు అంటే సమాధానానికి రాజుగా ఉన్నారు. స్తోత్రం కలిగింది గట్టిగా దేవుని స్తోత్రం. ఇది మళ్ళీ మనం తిరిగి రావాలి. స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయములకి 2వ వాక్యములకి రావాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఏదండి? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం. మీకు అది చదివిన నక్షత్రం గురించి చదివినప్పుడు ఏంటో అర్థమైంది? ఒకసారి చదవండి. నేను అందరూ ఆయన నక్షత్రం. ఏదండి? ఆయన ఆ నక్షత్ర పేరు చెప్పండి. ఎలాగ చెప్తే ఆ నక్షత్రములు కొన్ని పేరు పెట్టండి. తూర్పు దిక్కున ఉన్న నక్షత్రానికి ఒక పేరు పెట్టండి. నీ బైబిల్ సరిగా చూడలేదు, అందుకని నేను చూసే 2 సార్లు 3 సార్లు చదివినప్పుడు ఆయన నక్షత్రం అని చెప్తే యేసయ్య నక్షత్రం. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరండి? అంటే అప్పుడు అలాగండి ఈ పేరు పెట్టండి, అలాగ చదవండి. కొద్దిగా కష్టం అండి. తూర్పు దిక్కున మేము యేసయ్య నక్షత్రం. ఒక సోదరు చెప్పండి, ఒక్క నక్షత్రం, 2 కాదండి. హల్లెలూయా. ఒక్క నక్షత్రం 2 కాదు. ఆ ఒక్క నక్షత్రం నువ్వండి. యేసయ్యకి కలిగిన నక్షత్రమా? నక్షత్రం ఎవరు? మనమే. స్తోత్రం కలిగిన నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన నిన్ను చూస్తే యేసయ్య ఉన్న ఇల్లు తెలుసు. నీ యొక్క నక్షత్రంగా ఎక్కడ ఉండాలి? స్తోత్రం కలిగిన అర్థములు ఉంటే అందరూ ఏం చేస్తారు? చూస్తారు, యేసయ్యకి చూడగలుగుతున్నారు. యేసయ్య నక్షత్రంగా ఇప్పుడు కూడా మారలే. మనం నక్షత్రం కాలేదు కాబట్టి ప్రజలు మనల్ని యేసయ్యలా గుర్తించట్లేదు. నిన్నే చూసినప్పుడు యేసయ్య నక్షత్రంగా కనబడలేదు. అక్కడ నిలబడండి, తర్వాత నేను అక్కడ చూస్తాను. నక్షత్రం అని బైబిల్ చెప్పినది కొన్ని ఉండేది. న్యాయాధిపతుల పుస్తకము 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. న్యాయాధిపతుల పుస్తకము 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నారు? ఇది నక్షత్రం అని చెప్పినది దేవదూతలండి. దేవదూతలకి ఏం చెప్పుతున్నారు? చెప్పండి, నా తోడుగా రావాలి. దేవదూతలకి ఏం చెప్తున్నారు? నక్షత్రం అని పిలుచుతున్నారు. దేవునికి స్తోత్రం. 2 ఆదికాండము 37వ అధ్యాయములకి రండి. 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయములకి వచ్చినప్పుడు 9వ వచనం చూడండి. ఆదికాండం 37:9. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పి. 12 సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు. ఇదెవరండి? సూర్యుడు చంద్రుడు ఎవరండి? అక్కడ ఉంది, వ్యాఖ్యానం కింద ఉంది, చదవక్కర్లేదు. మీరు 2 సార్లు విన్నారు. సూర్యుడు చంద్రుడు ఎవరు? ఎవరు కలగన్నారు? యేసేపు కలగన్నారు. ఈ కళ ఈ సూర్యుడి చంద్రుడు ఎవరు? అమ్మా నాన్న, తల్లిదండ్రులు. 11 నక్షత్రం ఎవరు?
అన్నదమ్ముడు. అలాగా అయితే ఈ నక్షత్రం ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలు. స్తోత్రం కలిగిన నిన్న మొదటి చెప్పారు నక్షత్రము దేవదూతలని చెప్పుతున్నారు నక్షత్రం అని. రెండవది ఇశ్రాయేలుకిదే నక్షత్రం అని చెప్పుతున్నారు. 3 దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం చదివినప్పుడు అక్కడ మీరు చూడండి, అక్కడే బుద్ధిమంతులు కాదు, అది కదండి, వేరే ఆయన కొన్ని పదం ముందుకుంది, అదే మన కొంచెం గౌరవంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. 12:3 వాక్యం చూడండి. దానియేలు గ్రంథము ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరు వారి నక్షత్రం. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలు దేవునికి ఎవరండి? నక్షత్రం. అది అందరిది. ఈ నక్షత్రం అందరి నీతి మార్గములు నడిచేవారు. కొందరికి ఏం చేయాలి? నడిపించి వారికి నీతి మార్గములు తిప్పిన వాడు మాత్రమే నక్షత్రం వలె ఉన్నది. ఆకాశంలో నక్షత్రం వలన ఉంటాం. నీకేట కాదు ఏం చెప్పిన గానీ ఎవరిని తిప్పే ఒక ప్రయత్నం ఎప్పుడు కాదు, అదే పొత్తు. ఏది నీతి మార్గంలో మనుషుల్ని తిప్పే ప్రయత్నం లేకుండా చెప్పినదే మనం ఏం చేస్తున్నారు? పొత్తు. అవును కదా, నీతి మార్గంలో వారిని కరెక్టే. అనీతిమంతుడు చెప్తున్న దాన్ని మనం అంగీకరించాలి. అలాగే కాదు. ఎవరైనా నీతిమంతుడు ఏం చేయాలి? నీతి మార్గం నేర్పించి అనేక మందికి ఆ మార్గంలోనికి ఏం చేయాలి? తిప్పాలి. ఎక్కడ తిప్పదు? నీయే తిప్పలేదు, తిరిగిపోతున్నారు. నీ ఎలాగ ఆకాశ మండలంలో నక్షత్రంగా నిలబడదు. చాలా మంది విశ్వాసులు ఆకాశ మండలంలో నక్షత్రంగా నిలబడదు. ఎందుకంటే నీ అన్యాయం చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారు? నోరున్నారు. మనకెందుకులే అంటారు. అన్యాయం చేసినప్పుడు ఏం చేయను? మౌనంగా ఉంటారు. పాటించకూడదు. నీ అప్పుడు ఏం చేయాలి? నీతి మార్గం చెప్పండి. అనేకరికి నీతి మార్గంలోనికి మీరేం చేయాలి? ఆ తిప్పిన వాడు ఆకాశ మండలములో గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కదా. అప్పుడు దేవుని బిడ్డలకి నక్షత్రం అని చెబుతున్నారు. ఇది ప్రకటన గ్రంథము 1 అదే 16వ వాక్యం 20వ వాక్యం చూడండి. త్వరగా చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన కంఠం ఒకటి బయలుపడవచ్చుండును. ఆయన ముఖము చూడండి. 7 నక్షత్రం ఎవరండి? 7 నక్షత్రములు చేతులు పట్టుకున్నారంటే దైవ సేవకుడు అండి, సంఘ కాపారి అండి. దేవుని 20వ వాక్యం చూడండి. నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంగములకు జ్యోతులు. అంటే దేవుడు కాపారి అండి. దేవునికి ఎవరు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నక్షత్రం అని చెప్పిన వారు ఎవరండి? సంఘానికి పాస్టర్గా ఉండిన వాడు. దేవుడి దృష్టిలో ఆ దైవ సేవకుడు ఎటువంటి వాడంటే నక్షత్రం అండి. దేవునికి అలా దూద అని చెప్పినవాడంటే దైవదాసుడికి చెప్పిన మాట ఏంటండి? దూద అని అంటే దైవదాసుకి రకరకాల పదములు బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది ఒక పదం అంటే దూదని మాత్రం కాదు, నక్షత్రం కూడా దేవునికి స్తోత్రం కలిగిందిగా. దైవ సేవకుడు దేవుడి చేతలు పట్టుకున్న నక్షత్రం. నీ ఎక్కడ ఉన్నారో తెలుసు. దైవ సేవకుడు నీ దేవుని చేతులు ఉన్నాక నక్షత్రము. దేవునికి స్తోత్రం. చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఇంకొక నక్షత్రం ఉంది, అది వీడు చూడాలి. అది ఆ నక్షత్రము ఏమవుతున్నారు? మనలో కొందరు అయిపోవచ్చు. దేవునికి స్తోత్రం. యూదా పత్రిక 13వ వాక్యం చూడండి. యూదా పత్రిక 13వ వాక్యం. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరిగి చొక్కలుగాను మార్గ తిప్పి
తప్పి తిరిగిన చుక్కలు. స్టార్. దేవునికి స్తోత్రం. కొన్ని నక్షత్రం ఏమవుతున్నారు? మార్గం తప్పి తిరుగుతున్న కొన్ని నక్షత్రములు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఇది ఎవరికి తెలియలేదు కానీ ఎవరికి తెలిసింది? యూదకి తెలిసింది. దేవునికి స్తోత్రం. మన సంఘంలో కూడా కొందరు ఉన్నారు కదా. హల్లెలూయా. మార్గం తప్పి తిరిగిన నక్షత్రాలు మ్యారేజ్ వచ్చినప్పుడు ఒకసారి తిరుగుతారు, సమాధి వచ్చినప్పుడు మళ్ళీ సార్ తిరుగుతారు. మాకలేదు కొంచెం వెలుగుతుంది. మరి అప్పుడే వచ్చి సంఘానికి వచ్చి కొంచెం వెలుగుతుంది. హల్లెలూయా. మళ్ళీ కనబడరు. ఎందుకు కనబడదు? పండుగ కాదమ్మా, మళ్ళీ కనబడాలి. ఎందుకంటే కనబడలేదండి, ఇది తిరుగుతున్నారు. మార్గం తప్పి తిరుగుతున్నది. ఎప్పుడు వచ్చింది? మార్గం తిప్పి ఎప్పుడు ఒకసారి చర్చి లోపలికి వచ్చింది. కొన్ని నక్షత్రం మార్గము తిప్పి తిరుగుతున్నాయి. ఇలాగ తిరిగి వచ్చినప్పుడు హఠాత్తుగా ఎక్కడికి వచ్చారు? చర్చికి వచ్చేసారు. అది డిసెంబర్ 25 అయిపోయింది. శుభ శుక్రవారం అయిపోయింది. హల్లెలూయా. అర్థమవుతున్నారా లేదా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొందరు నాన్న, కొందరు అమ్మ. అటువంటి వాడు. ఎటువంటి వాడు? మార్గం తప్పి తిరిగిన నక్షత్రం. నక్షత్రంగా మారకూడదండి. దేవునికి స్తోత్రం. నీ ఏ నక్షత్రం అండి? ఆయన నక్షత్రం. యేసయ్య నక్షత్రమే నువ్వు. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మొదటి ఈ నక్షత్రము యేసయ్యకి తెలియపరుస్తుంది. దేవునికి ఈ నక్షత్రం చూసుకుంటే ఆ జ్ఞానికి అర్థమైంది యూదులకు రాజుడు పుట్టాడని. దేవునికి స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ నక్షత్రము మాటలాడకుండా అది ఉదయించినప్పుడు వారికి అర్థమైంది. యేసయ్య గురించి తెలిసిపోయింది. నిన్ను నన్ను చూసినప్పుడు యేసయ్య గురించి వారికి ఏం చేయాలి? తెలియాలి. సందేశం తెలియాలి. నిన్ను తెలియదు. ఏ ఊర్లో ఉన్నా కానీ నిన్ను ఎవరికి ఎవరికి నేను వెళ్ళి అడిగిన ఇక్కడ ఎవడైనా దేవుడు బిడ్డలు ఉన్నారా అని అడిగిన ఎవరు లేదని చెప్పారు. ఆంధ్రాల గురించి ఒక ఊరికి వెళ్ళి ఏం చెప్పారు? దేవుని పిల్లలు ఎవరైనా అడిగితే వెతికి లాస్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు చేసి వెళ్ళినప్పుడు తెలిసింది ఈ అమ్మ ఆ కుటుంబము దేవుని పిల్లలు. కానీ ఊరు వారికి మాత్రం తెలియదు. అలాగంటే కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మాత్రం హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. నీ ఏడు ఊర్లు ఉన్నారో నిన్ను చూసి అందరూ ఏం చేయాలి? వాళ్ళకి తెలియాలి నువ్వు దేవుని తట్టు తిరిగావన్నది. ఇది కట్టినప్పుడు నీ కూడా కట్టుతుంది. ఏది ఇది కట్టినప్పుడు వాళ్ళు కడతారు, మనము కడతాం. ఫ్రెండ్షిప్ అండి. ఎవరు ఎక్కడ నీ దేవుడు బిడ్డ దయ్యం బిడ్డ 50-50 అదే బిస్కెట్ అటు ఉంటారు. అలాంటి కొన్ని బిస్కెట్ ఉన్నారండి. 50-50 చర్చి లోపల. నిన్ను చూసినప్పుడు అందరికి తెలియాలి నువ్వు ఎవరు. రెండు, ఈ నక్షత్రం యేసయ్య నక్షత్రం ఏం చేశాడు? వారికి త్రోవ చూపించారు. స్తోత్రం. ఎవరి ఏ నక్షత్రం అండి? యేసయ్య నక్షత్రమే. దేవునికి స్తోత్రం. నీ యేసయ్య నక్షత్రం అయితే నీ ఏం చేయాలి? హల్లెలూయా. త్రోవ కరెక్ట్ గా చూపించారా? ఈ నక్షత్రం ఎక్కడికి వెళ్ళేది? ఈ నక్షత్రం యేసయ్యకి చూపించలేదు. కానీ ఈ చూసి వచ్చిన పిల్లలు ఎక్కడికి వెళ్ళేది? హేరోదు. ఎవరు? ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళేది? ఆడ వెళ్ళిన కాబట్టి ఏం జరిగింది? ఆ దేశంలో ఉన్న 2 సంవత్సరాలు ఉన్నాయి శిశువులు చనిపోరు. ఎందుకలాగా మరణం జరగడానికి కారణం లేదు, నక్షత్రం చూసి రాంగ్ అడ్రస్ కి అడిగారు. త్రోవ చూపించి వెళ్తున్నారు. కానీ వారు యూదులకి రాజులు ఎక్కడ పుట్టుతుంది? రాజుల పుట్టుతానని అనుకొని వారే చేశారు. తప్పిపోయిన కాబట్టి
చాలా మందిలో ఏమైంది? అన్యాయంగా కొన్ని పిల్లలు చచ్చిపోవడానికి కారణమైంది తల్లి. దేవునికి స్తోత్రం. పేరు మంచి పేరు ఏంటండి? తూర్పు దేశం జ్ఞానులు. తూర్పు దేశములున్న జ్ఞానులు కానీ నీ చెయ్యిన పని చూస్తే పసిపిల్లలు కూడా ప్రాణాలు తీసేటట్టే ఉంటాయి. అది అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగి. హలో, అందరు ఉన్నారా నా తోడుగా? జ్ఞానం బోల్డ్ ఉంది కానీ పసిపిల్లలకి యేసయ్య పుట్టారని వాకి 25 తారీఖు చదివి విన్నారు కానీ ఇంత మరమ లోపలికి నీ దిగలేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దిగండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూడవదే ఈ నక్షత్రం ఏంది? యేసు ఎక్కడ ఉన్నావో ఆ ఇంటి పైకి వెళ్ళి నిలిచింది. స్తోత్రం. అంతవరకు పిన్న నక్షత్రాల పేరుందా? లేదు. ఎంతవరకు నీ పని? ఎంతవరకు మన పని? ఈ రేసై నక్షత్రం కదా, ఎంతవరకు నీ పని? ఏసయ్య ఉన్న ఇల్లు వరకు నీ ఏం చేయాలి? నడిపిస్తే నీ పని అద్దుతో నీ ఏం చేసి ముగించిపోయింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీ యేసయ్యకి ఒక నక్షత్రంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా మనము 2వ అధ్యాయంలోకి తిరిగి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చింది. 5, 6 వాక్యం చూడండి. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును ఆ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అంటే అక్కడ యేసయ్య గురించి చెప్పిన మాట 6వ వాక్యం అనేది మీరు శ్రద్ధగా విన్నారా? ఒకసారి చూడండి 6వ వాక్యం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి 6వ వాక్యం బెత్లెహేం అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూద ప్రధానులలో ఒకటి యేసయ్య గురించి చెప్పిన మాట. ఆయన ఏమండి? యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన తర్వాత ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి, రెండవది పరిపాలించిన అధిపతి. 3 ఒకటి ప్రధానులు. యేసయ్య గురించి చెప్పిన 2 ఆయనకి చెప్పిన మాట ఏంటండి? దేవునికి స్తోత్రం, పరిపాలన చేయని వాడు. 3 అధిపతి. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పలేదు. ఇది కొంచెం కూడా తెలియాలండి. మీకా గ్రంథంలోకి రండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యములోకి రండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను స్వల్ప జ్ఞానం నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అక్కడే ఏలబడిన వాడు నీలో నుండి వచ్చును. తర్వాత పురాతన కాలం మొదలుకొని ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు వరకు? శాశ్వత కాలం వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేం అంటే చిన్న చోట ఏంటి? ఒక చిన్న చోటు బెత్లెహేం. స్తోత్రం. కానీ పుట్టినవాడు 3 మాట. ఒకడు ప్రధానుడు, పరిపాలకుడు, అధిపతి. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవాడు చిన్న దేశంలో ఆ పెద్ద మనుషులు పుట్టినప్పుడు అందరూ అక్కడికి వచ్చారండి. దేవునికి స్తోత్రం కలిగిన అదే చెప్పండి. రాత్రి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా 7 నుండి
10 వరకు చూడండి, 10 వరకు. అంతటా హేరోదు ఉమ్. ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఉమ్. ఆ నక్షత్రము కనబడిన కాలము ఉమ్. వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఒకటి జ్ఞానులకు పిలిచి ఏం చేశారు? హేరోదు ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత కాలమర దగ్గర అడిగారు. అవును కదా అని ఈ మొదటి ఈయన అడిగారు. ఏమనకుండా మీరు వినండి, దేవునికి స్తోత్రం. 4వ వాక్యం చూడండి, 4వ వాక్యం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రధాన రాజులు ప్రజలలో 2 శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని ఆ. వారిని అడిగారు. అనండి ఫస్ట్ ఎవరు వచ్చి చెప్పారు యేసు పుట్టారని? జ్ఞానులు వచ్చి చెప్పారు. 2 ఆడు చెప్పిన తర్వాత ఈ ప్రధానులు యాజకులకి పిలిచి అడిగారు యేసయ్య అక్కడ పుట్టారని. సంవత్సరం 3వదే ఈ జ్ఞానులకి అడిగారు నక్షత్రము కనబడిన కాలం వరకు. కానీ ఆయన ఏం చేయలేదు, ఆరాధన చేయలేదు. ఆరాధన చేయలేదు. యేసయ్య గురించి కరెక్ట్ తెలుసు, యేసయ్య గురించి కరెక్ట్ తెలిసారు. ఎలాగా? ఆ నక్షత్రం చూసిన వాడు చెప్పారు. 2 శాస్త్రము. ఏంటి శాస్త్రం? ధర్మశాస్త్ర పుస్తకములో రాయబడిన ఆ వాక్యము ఆయనకి తెలుసు. స్తోత్రం కలిగిన కాక ఈ నక్షత్రము ఎన్ని కాలం వరకు ఉన్నదని జ్ఞానులకు అడిగారు. ఇదన్నీ తెలిసిన కాబట్టి ఆయన దేవునికి ఏం చేయలేదు, ఆరాధన చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇది కాదా మన విశ్వాసులు కూడా దేవునికి ఆదివారం ఏం చేయాలి? ఆరాధన చేయాలని తెలుసు కానీ ఏం చేయరు, ఆరాధనకి వెళ్ళరు. ఆరాధన చేయలేదు కానీ ఆరాధనకి వెళ్ళరు. ఆదివారం ఎక్కడికి వెళ్ళరు? చర్చికి వెళ్ళరు, ప్రార్థనకి ఆరాధనకి వెళ్ళరు. ఈ ఊర్లు కొన్ని ఆవులు తిరుగుతున్నారు కదా, కట్టలేక. అందుకంటే కొన్ని విశ్వాసులు కొన్ని పిల్లలు ఎలాగ తిరుగుతున్నారు. ఆదివారం మాత్రమే తిరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తుంది? చర్చి కాడ ఉంటారు. కానీ చర్చికి పిల్లలు మాత్రం కట్టి లేని ఆవులాగే తిరుగుతున్నారు. కొందరు అలాగే ఉన్నారు. కొన్ని అమ్మా నాన్న కూడా కట్టు లేకుండా తినే పిల్లలు వస్తుంది కానీ అమ్మా నాన్న రాడు. వాడు రావాలంటే ఎప్పుడు రావాలి? కరోనా మళ్ళీ రావాలి. మళ్ళీ ఇది కొన్ని కాలం తర్వాత ఇది జరగబోతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగి నీ యేసయ్యను వెతుకుతుంది కానీ దొరకదు. అప్పుడు వెతికితే దొరకదు. ఇప్పుడు వెతకడానికి మంచి సమయం ఇది. ఇప్పుడు నీ యేసయ్యకి వెతుక. స్తోత్రం కలిగిన చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరూ యేసయ్య కావాలి, పాస్టర్ కావాలి. ఏమండి? హాస్పిటల్ గడప ఎత్తినప్పుడు అయ్యా ఒకసారి ఒక ప్రార్థన చేశాడు. అమ్మో ఆడు నిలబడిని చూసినప్పుడు నేనే దేవుడు అన్నాను. ఇలాగా ఎన్న భయభక్తి రా నీ జీవితం. స్తోత్రం. నీ ఎందుకు ప్రార్థన చేసేవేరని నీ నాకు అడుగుతుంది. నీ మనిషిని ఆయన కాబట్టి, యేసయ్య ప్రేమ కొంచెం ఉన్న కాబట్టి ఈ ప్రార్థన వలన ఈయన కొంచెం మారితే మారిపోతానని అనుకొని యేసు నామములు ప్రార్థన చేసి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనస్ఫూర్తిగా కాదు. దేవునికి స్తోత్రము. నీ డబ్బు వద్దు, నీ 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 పద్ధతి నాకు వద్దు. దేవునికి స్తోత్రం కలిగిన యాకోబు స్వభావం మార్చి యేసయ్య స్వభావంలో ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం. చర్చికి రా ఆదివారం. హల్లెలూయా. స్తోత్రం కలిగిన ఈ రాజుడు ఏం నచ్చారు? యేసయ్య గురించి అన్ని తెలుసు కానీ బైబిల్ గురించి తెలుసండి. స్తోత్రం. కానీ ఏం చేయలే, స్తోత్రం కలిగి ఇదన్నీ తెలుసు మనకు. ఈరోజు ఈడొచ్చి మాకు చెప్పారు ఆడు దేవుడు బిడ్డ కాదండి, అందుకని మన మీద ఏం కట్టారు? తాడు కాదు, తాబీది కట్టారట. నీ ఎందుకడ కట్టాలని? నేను దేవుడిని పుట్టాడు. ఆడికది తెలుసు దేవుని బిడ్డలు కట్టరని. నా దేవుడు బిడ్డ ఆయన కాబట్టి నేనేం చేయను. కట్టను. ఇది తెలిసిన కొందరు బిడ్డలు ఏం చేస్తున్నారు? కట్టించుకుంటున్నా. ఇంకేకటి ఇది బిడ్డలు పాప పుట్ట ఇక్కడ ఏం చేస్తుంది?
ఏంటి బొట్టు అదేనికి దిష్టి పడకుండా ఇక్కడ నడుముకి నిమ్మకాయ ఏంటండి పసుపు ఈయన కాలుకి ఎవరిని బాప్తిజం ఇచ్చారని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. నీ ఎందుకు ముంచారని నాకు తెలియదు. నీ దేవుళ్ళు ఉన్నారని నాకు తెలియదు. అది ఎరగలేదండి. అలాగే దేవునిలో ఉన్న పిల్లలు ఇలాగంటే బొట్టు గిట్టు ఏం చేయను. ఎవరికి కనుదర్చబడదు. ఈ లోకములు ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు దేవుడు నీలో ఉన్నప్పుడు నీ బిడ్డకి ఏమైతే జరుగుతుందా? ఏం జరగలేదు. కాబట్టి నేనేం చేశారంటే, ఓ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు భయం పుట్టారండి. పాస్టర్ గారు పెద్ద ఒక కుక్క ఎక్కడ కట్టారు. అప్పుడు నాకు కీర్తనములు ఒక వాక్యం రాయి, ఇశ్రాయేలు ఏంటి ఇశ్రాయేలు పరిపాలకుడు కొనకడు నిద్రపోడు. ఇంటిడు కొనకుండా కుక్క అయింది ఆ ఇంట్లో ఆయనకి కుక్క పరిపాలకుడుగా ఉన్నాను. నాకు 50 ఉన్నా కాబట్టి కుక్కలే. ఆడు తిన్నారంటే మాంసం 1/2 కేజీ మీకు ఎంత అర్థం అవుతున్నారంటే, విశ్వాసి అని చెప్పినది పాస్టరే. విశ్వాసి అని చెప్పిన వాడు జీవితం మారిపోయిన చూడండి. దేవునికి మనం ఎక్కడ ఉన్నారో దేవుడు బిడ్డలుగా ఉండి జీవించండి. ఆడు పద్ధతులు మనం ఏం చేయకూడదు, నేర్చుకూడదు. దేవునికి ఆడు పద్ధతి మన ఇంటిలో ఏం చేయకూడదు. మీరేం చేశారు? పర్లేదండి, కట్టండి. చర్చికి వచ్చిన పెద్ద పాటు, నీ పాటు వద్దు, నీ ఫైటింగ్ వద్దు, నీ ఆరాధన వద్దు. దేవుడు వాటి ఆమోసు గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుతుంది. నీ చెప్పిన మొత్తం అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పినదండి. తగిలింది కదా, ఎక్కడెక్కడ వాసన వస్తున్నాయి. తగిలింది. ఆ స్తోత్రం కలిగి తగలడానికే చెప్పారు. దేవునికి స్తోత్రం. నిన్ను చూస్తే నీ యేసయ్య బిడ్డలుగా ఏం చేయాలి? కనబడాలి. 9-10 వచనం చూడండి. 9-10 వచనం చూడండి. 9-10. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. 9 వచనం నుండి చూద్దామా? సరే, ఒక చదువు ఒకసారి కూడా. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి. శిశువు ఉండిన చోటికి, నా బైబిల్ వచ్చి శిశువు కూర్చిన చోటకి వచ్చారట. ఏంటండి 8 ఉందా? చూడండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. లేదు, 9 వచనములు 9 వచనమే. శిశువు ఉండిన చోటికి, అంటే శిశువు కూర్చిన చోట. శిశువు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది శిశువు? 2 సంవత్సరం అయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే జ్ఞానిలు ఎన్ని ఆరాధనకి అటు వెళ్ళారు కదా, తూర్పు దేశం నుంచి ఎన్ని సంవత్సరం ప్రయాణం చేశారు? ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ ఊరు మధ్యలో ఇంత పెద్ద చర్చ్ ఉండరు కానీ కథలు. దేవుడికి చూసిన జ్ఞానులకి బైబిల్ లేదు, బోధించడానికి ఎవరు లేదు, పాస్టర్ లేదు, ఆధారం ఏముంది? వేరే ఏం లేదు. అది చూసినప్పుడు 2 సంవత్సరం ప్రయాణం చేసి అక్కడికి వచ్చారు. బేదలగేమి యేసయ్య పుట్టిన ఇంటికి వచ్చారట. స్తోత్రం కలిగిన కాక. ఈ చర్చి లోపల నీకుండి అన్ని సౌకర్యం ఇక్కడే ఉన్నారు కానీ నీ చర్చి లోపలికి ఏం చేయను. యేసయ్య అంటే తెలుసు, మారు మనసు అంటే తెలుసు, బాప్టిజం అంటే తెలుసు, ఆరాధన అన్ని తెలుసు కానీ నీ ఏం చేయలే. చర్చికి రాను, ఆరాధన చెయ్యను. దేవునికి స్తోత్రం. అందుకని కొందరు నీ ఆరాధనకి నేను చెప్పారంటే కొందరు పిల్లలకి ఈ పరీక్ష సమయంలో వచ్చి తన ఊగడానికి ఇక్కడ వచ్చిన వాడికి ఎవరికి నేను ప్రార్థన చేయదు. ప్రార్థనకి వస్తున్నారా లేదా పాత్రలు అడుగుతాను. వస్తున్నారు చెప్తే అడుగు ప్రార్థన, లేకపోతే వెళ్ళిపోమని చెప్తున్నారు. అదే నేను అలాగే చెప్తున్నాను. ఎవరికి ప్రార్థన? నాకు పని పాట లేదా? ఏడైతే వచ్చినప్పుడు ఇలాగ తల చూసిన చెయ్యి ఊగడానికి. నేను చర్చకి రాలేకపోతే నేను ఎందుకు చేయడం? చేస్తే లాభం ఏముంది? లాభం ఏంటింది?
స్తోత్రం కలిగింది కాదు. ఈ జ్ఞానిని చూసి బుద్ధి అని చెప్పండి. స్తోత్రం నేర్చుకోండి. ఈ జ్ఞానిలు ఎంతమందిలో వచ్చారండి? చాలా మంది వచ్చారు కానీ ముగ్గురు అంటే మీరే ముగ్గురు అండి. రెండవ దేవుని దగ్గర రండి. అదే అంటే రెండవ దేవుని చూడండి. అదే రెండవ వాక్యం చూడండి. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా మత్తయి సువార్త 2:2-3-4 తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పి హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. ఎందుకంటే ఈ రాజుడు కలవరపడి యెరూషలేము మొత్తం ఈ ముగ్గురికి చూస్తే కలవరపడతావా? ఒకవేళ యెరూషలేములో ముగ్గురు తూర్పు కేసి జ్ఞానులు వస్తే మీరే రాయుడు అజిత్ జోడి పార్టీ ప్రభాకర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పుట్టారు రా బాబు అని నేను అడిగితే ఈ కాలర్ పడతారా? దాని బదులుగా ఒక 50 మందిలో వచ్చి చెప్తే అదే నాయన చెప్తున్నారు. దేవుడు 50 మంది 50 ఇళ్ళకి వెళ్ళి అడిగితే చాలు. ముగ్గురు కాదు వచ్చినది, చాలా మందిలో ఎక్కడికి వచ్చారు? ఆరాధన చేయడానికి వచ్చారు. కొందరు భాషలు ముగ్గురు కూడా బైబిల్ తెలియదు, బైబిల్ తెలియదు, తోక తెలియదు. దాన్ని బట్టి ఏం తెలియదు. ఈ రోజు ఒక పాట గారు చెప్పినట్టుగా దేవునికి చూడండి, బైబిల్ వ్యాఖ్యానించిన విన్నప్పుడు నా బుర్రకి పిచ్చి అవుతున్నారు. వాక్యం నచ్చినట్టుగా వాక్యం ఏం చేస్తున్నారు, వ్యాఖ్యానాలు కాదు. వాక్యంతో ఏం చేయాలి? కలిసి వ్యాఖ్యానించారు. పోనండి, స్తోత్రం కలిగింది. అక్కడ ముగ్గురు కాదు చాలా మంది. ఈ వచ్చిన ముగ్గురులు 3 వస్తువులు వచ్చారు. స్తోత్రం కలిగింది కాదు. అవును కదా? అదే మనం చదవాలి. 10 వాక్యం చూసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని. స్తోత్రం చెప్పండి. ఎవరికి సాగిలపడలేదు? శిశువుని చూచి. మరియకి సాగిలపడలే. ఎవరికి? కొందరికి ఎవరికి సాగిలపడుతుంది? మరియమ్మ అంటారు. స్తోత్రం. ఆరాధనకి అర్హుడు ఎవరు? ఆ శిశువు అండి. దేవునికి స్తోత్రం. ఆయనకి సాగిలపడి ఏం చేశారు? పూజించారు. స్తోత్రం చెప్పాలి. పూజించిన తర్వాత ఏం చేశారమ్మా? అది లేదు మనకు. ఆరాధన సూపర్. కొందరికి పెట్టి లేదు. ఇప్పుడు బీరు అయిపోయింది ఐదు. అది ఇక్కడ పార్క్ గారు పెట్టి ఎట్టుంటే అది నొక్కి వేసిన పెట్టి పైన అక్కడ అది ఒక డొక్కు. నేనైనా డొక్కు అని చెప్తుంది. మీ సంఘ విశ్వాసులు అందరూ ఎలాగంటి వాడే. ఎలాగండి? చిన్న డొక్కు. మా చర్చిలో ఉన్న చూడండి, పెద్ద బాక్స్ కాదు, డబ్బా. ఒక డబ్బా పెద్దది. అది ఇక్కడ వేస్తే అక్కడ తెలిసిపోతుంది. సౌండ్ రాదు, కనబడుతుంది. ఎంత వేసారని నాకు కనబడుతుంది. మీకు ఇక్కడ నొక్కితే ఎవరు కనబడరు. వీడు రూపాయి వేసారు, 2 రూపాయలు వేస్తారు. దీని ముందుకు నాకు అన్నం పెట్టేది. ఏది అది ఇప్పుడు అది ఒక 2-3 నెలలు వాడిన తర్వాత పిన్న మళ్ళీ చేయలేదు. సెట్ అయిపోయిన తర్వాత అది కండం ఉన్న మార్చేసి. ఎందుకంటే వీడి అప్పుడు 2 రూపాయలు 5 రూపాయలు వేస్తుంది. అందుకని 2 రూపాయలకి ఏం దొరుకుతుంది? టీ దొరుకుతుందా? 5 రూపాయలకి మంచి టీ దొరుకుతుందా? ఎంతకి ఇవ్వాలి? నేనక తాగుతున్నట్టు 15 రూపాయలు అండి. స్తోత్రం కలిగిన పోండి. 10 రూపాయలు పాత గారికి దేవుడికి ఇచ్చిన 2-5. ఇప్పుడు వరకు 10 క్లాసుల నుంచి పైకి ఎక్కర్లేదు. 10 క్లాసుల నుండి 10 అంటే అందరికి 10 రూపాయలే. ఈ నోట్లు అందరు గొడవలు ఆడేటప్పుడు చెప్పారు 100 రూపాయలు 500 ఏం చెప్పారు? పోడా నీ ఏం కాదు. అప్పుడు 500 చెప్పారు, నేను 500 అన్నప్పుడు 200 చెప్పారు, నేను 100 100 చెప్పాను, నేనే చెప్పాను. అప్పుడు 50 రూపాయలు చెప్పాను, నేనే 10. అప్పుడే ఏం చెప్పారు? 20 రూపాయలు చెప్పారు, నేనే 10. అప్పుడు 10 రూపాయలు చెప్పారు, మీకంటే అందరూ నేనే అడగదు. పరిశుద్ధులు అందరికీ నాకే కావాలి.
పరిశీలన కానుకలు వేయాలంటే నన్నే వెతుకుతారు, 10 రూపాయలు మనుషులు అందరూ వెతికినాయి. అమ్మ 500 నేను పెద్ద, 200 నేను పెద్ద అనుకుంటున్నాయి, కానీ 10 రూపాయలు లాస్ట్ కి నేనే పెద్ద అంటుంది. కారణం ఏంటంటే పరిశుద్ధులు అందరూ నన్నే ఎంచుకొని వేసేది. అందరూ 10 రూపాయలు వేస్తున్నారు. కొందరు డబ్బులు కూడా వేయరు, పోనండి. స్తోత్రం కలిగి. నేను ఎందుకు వేస్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే, నీ ఒట్టి చేత దేవుడి సన్నిధికి ఏం చేయకూడదు. స్తోత్రం కలిగినగా దేవునికి నీ ఏం చేయాలి? కానుకలు పట్టండి. 10, 20 మార్చి 100 పైకి పట్టండి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు పెట్టి విప్పి యేసు నామములు కొందరు పెట్టి ఏం చేయాలి? నేను ఇలాగ వాక్య పరిచయం చేసినప్పుడు, వాక్యం వినినప్పుడు ఒక అమ్మకి దేవుడు చెప్పారు, చెవిలో ఉన్న వెంగారం అండి అయ్యగారు వాళ్ళని. మీరు స్తోత్రం చెప్పలేదు కదా, ఇచ్చి స్తోత్రం చెప్పండి. మరి స్తోత్రం చెప్పడమే కష్టమే. నా చర్చలో ఉన్న విశ్వాసే అండి, వేరే దూరంగా ఉన్నవారు కాదు. అయ్యగారు ఇదో బంగారం తీసుకొని ఏదైనా చెయ్యి. ఒక అమ్మ చీరలన్నీ ఇచ్చి బోర్డు సంగతి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఇలాగ పచ్చికి చెప్పిన కాబట్టి ఏం చేస్తున్నారు? వాడికి దేవుని కొరకు ఇస్తున్నారు. దేవునికి పెట్లు విప్పి ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రాండి గట్టిగా. నీ స్తోత్రము, నీ కాணிక కూడా అలాగా ఉండాలి. స్తోత్రం, మీ స్తోత్ర చెప్పుల్లాగే కానుకల చెప్పులు కూడా ఉండాలని. పెట్టి విప్పండి. పెట్టి ఏం చేయాలి? సమయం ఆయన కనుక పెట్టి ఏం చేయాలి? నాకు పెట్టి విప్పినది నేను వచ్చిన వారం వచ్చిన చెప్తాను. దేవునికి పెట్టి విప్పి ఏమి ఇచ్చారమ్మా? బంగారం, సాంబ్రాణి, దేవునికి స్తోత్రం. ఇది 3 ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఈ 3 ఇచ్చారు? 4 ఇవ్వలే. 3 దేనికి ఇచ్చారు? 3 బంగారం ఆయన రాజు. 2 ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త అండి. ఈ 3 వస్తువు ఆయనకి తెలియపరచండి. ఏంటి? 1 ఆయన రాజుడు, 2 ఆ యాజకుడు, 3 అందుకని 3 దేవునికి ఏం చేశారు? అది ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ 3 యోగ్యత ఉన్న ఒక్క వ్యక్తి యేసయ్యండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రి దేవునికి స్తోత్రం. ఆరాధన చేయడానికి 2 సంవత్సరం ఉండి ఈ వస్తు పట్టుకొని ఎక్కడికి వస్తాయి? వచ్చినప్పుడు బేత్లెహేముకి వచ్చినప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నారండి? బెత్లెహేముకి వచ్చినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నారు? లూకా సువార్త కూడా 2 కలిసి చదవండి. చదవదు, విప్పొద్దు. ఎక్కడ ఉన్నామో చెప్పండి. ఓ యేసయ్య 2 సంవత్సరాలు పడుకు పశువుల పాకల పడుకు. ఎక్కడ ఉన్నారు యేసయ్య? పశువుల పాకలు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎక్కడ పుట్టారు? పశువుల పాకలు పుట్టారు. ఎవరు చెప్పారు? అది మీ పాట. మిస్ఇన్ఫర్మేషన్ అది. ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు. సత్రములో ఆయనకి స్థలం దొరకలేదు. సత్రంలో స్థలం దొరకలేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు? నడిచి వెళ్ళినప్పుడు అడ్డ త్రోవలు ఏం చేశారు? జన్మించారు. ఎందుకు అడ్డ త్రోవలే జన్మించారు? ఆయన మార్గం ఆయన కాబట్టి. యేసయ్య పశు సారేలు పుట్టలేదు. ఆయనకి పుట్టడానికి కూడా ఈ లోకంలో స్థలం దొరకలేదు. ఎక్కడ దొరికిందంటే అడ్డ త్రోవలు. స్తోత్రం. పుట్టినప్పుడు అడ్డ త్రోవలు. పుట్టిన వాడి చచ్చినప్పుడు సొంత భుజం మీద చచ్చిన పశువుల పాకలో ఆయనను పడుకోబెట్టారు, జన్మించలేదు. స్తోత్రం. ఆయన గురించి బైబిల్ చెప్పిన మాట ఏమనంటే,
ఆకాశల పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకేముంది, కానీ మనుష్య కుమారునికి దేవుడు బిడ్డలని ఏం చెప్పిన ఒక పిచ్చే అడిగిన ఒక మనిషిని చూడండి, ఆడికి చావడానికి ఎక్కడైనా ఒక వెయిటింగ్ షెడ్ లేకపోతే ఏదైనా షోపు గడపైన దొరుకుతుంది, కానీ ఏసైకి మాత్రం చావడానికి ఏం లేదు. చోట లేకుండా సొంతము భుజం మీద తల వంకి ఆయన చచ్చిపోయాడు. స్తోత్రం కలిగింది. ఆయన చావడానికి చోట లేని అటువంటి యేసయ్య నీ కోసము మంచి గ్రహము ఇల్లు కట్టుతున్నారు. మంచి గృహాలు ఇచ్చారు ఆయన. చివరి మాట, పశుశాలలు ఏం చేశారు? పరుండ పెట్టారు. ఎక్కడ కంబు కొట్టిన చోటలు ఆయన పరుండ పెట్టినప్పుడు కంబు కొట్టిన చోట కాసేపు సమయం తర్వాత ఆరాధన జరిగిన ఈ యేసయ్యకి ఏదైనా చోట ఇల్లు గాని ఈ హృదయం గాని నీ ఇచ్చిన అనుకో సోదర, ఈ రాత్రి వాక్యాన్ని ఇచ్చినప్పటికీ చిన్న స్థలం అనవచ్చు, కానీ కాసేపు సమయం తర్వాత ఆరాధనకి అనుకూలమైన స్థలం అందరూ అక్కడికి వచ్చిన చోట పేతురు గారు తన ఓడ ఏం చేశారు? ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఇంతవరకు ఈ ఓడ లోపల ఏ సౌండ్ వినబడింది? చాపస్వరం. యేసయ్య ఎప్పుడు ఓడలు ఎక్కారో అప్పుడు నుండి ఏ స్వరం వినబడడానికి ప్రారంభించారు? దేవుని వాక్య స్వరం. వాక్య కంబు కొట్టిన చోటలు వాక్య స్వరం. కాసేపు సమయం తర్వాత ఆ రాత్రి ముడుగులు అధ్వానించి ప్రయాసపడిన ఒక్క చేప మనకి ఎట్టలేదు, దొరకలేదు, కానీ వాక్యం ముగించిన తర్వాత ఇదిగో రెండు ఓడ ముంచినట్టుగా వారికి ఏం దొరికింది? ఫస్ట్ నీ యేసయ్యకి చోట, నీ దేవుడు నీకు ఇచ్చిన చోట నీ ఇచ్చినప్పుడు ఎలాగొచ్చేది? శూన్యంగా ఇచ్చాడు, ఖాళీగా ఇచ్చాడు. తిరిగి ఇచ్చినప్పుడు ఎలాగిస్తుంది? మరణించిన సమాధిలో ఎవరు కూడా ఆ సమాధిలో ఏం చేయలే, పట్టలే. అటువంటి సమాధి ఆయనకి ఇచ్చారు. తిరిగి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు? తిరిగి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారంటే దేవుడు మహిమ దిగి వచ్చిన సమాధిగా తిరిగి ఇచ్చారు. హల్లెలూయా! నీ హృదయం, నీ జీవితం, నీ వ్యక్తిగత జీవితం యేసయ్యకి సమర్పిస్తే నిజంగా అక్కడ అద్భుతం జరగబోతుంది. నీ స్థలం, నీ హృదయము, నీ ఇల్లు ఏం చేయాలి? వారానికి ఒకసారి నేను నీ ఇంటిలో ప్రార్థన పెట్టించాను. వారానికి అందరు ఉన్నారు కదా, వారానికి ఒకసారి అయినా ప్రతి కుటుంబంలో ఏం చేయాలి? గృహ కూడికలు పెట్టాలి. గృహ కూడికలు పెట్టాలి. పాస్టర్ గారికి పిలిచి అన్నం పెట్టి కాணிకలు పెట్టి వాక్యం విని నీ కుటుంబం ఇది అలాగే చేయని ఏడల కుటుంబం దీవింపబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు అలాగా బైబిల్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. నీ కొత్తగా కట్టిన ఇంటి లోపల నీ పిల్లలకి అందరికి పిలిచి ధర్మశాస్త్ర పుస్తకం ఏం చేయాలి? చదివించి అలాగే వినిపించిన ఏడల కుటుంబం దీవించబడుతుంది, పిల్లలు దీవించబడుతుంది. ఎలాగా ఆ దైవదాసుని చెప్పిన వాక్యము, ఆ వాక్యమే దేవుడు ఉన్న కనుక నీ ఇంటి లోపలికి గొప్ప విడుదల ఆ వాక్య పరిచయ ఆరాధన వలన జరుగుతుంది. ఎన్న సంవత్సరం అయింది తల్లి నీ ఇంటిలో ప్రేయర్ పెట్టింది, గృహ కూడిక పెట్టి పోనండి. నేను ఎందుకు అలాగే నేను వేదన పడను. ఒక విషయం నాకు బాగా తెలుసు, యేసయ్యకి
స్థలము, హృదయము ఏది ఇస్తాయి? ఇచ్చినట్టుగా తిరిగి ఆయన తిరిగి ఇవ్వాలి. దానికంటే మంచిగా తిరిగి ఆయన ఇచ్చిన దేవునికి నమ్మండి. వాక్య ద్వారా దేవుడు దీవించిన సమర్పించుకున్న మీ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో యేసయ్య జన్మించిన సందేశం గురించి రాత్రి వేళ మనం విన్నాం. ఆయన ఈ భూమిలో జన్మించి తీరినప్పుడు ఆయనకి ఏ రీతి కలిగిన చోటు, సదుపాయం, సౌకర్యం ఏమీ ఆయనకి దొరకలేదు. కానీ ఆయన నీలోకి వచ్చేసరికి నీ జీవితంలో సకల విధమైన సౌకర్యాలు, సకల విధమైన దీవెనలు, సకల విధమైన మేలులతో ఆయన నీ జీవితాన్ని నింపి తీరారు. ఈ రాత్రి వేళ ఒక నిబంధన తీసుకోగలిగి తీరుతావా? యేసయ్య, నీ కొరకు నేను జీవించి తీరుతాను, నీ కొరకు నేను మరణించి తీరుతాను, నీ కొరకు నీ గురించి ఉన్న వర్తమానాన్ని ప్రజలకు అందించుకు తీరుతాను. ఈ రాత్రి వేళ నన్ను సహాయం చేయము దేవా అని దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం మనం సమర్పించుకుందాం. దేవునికి చెప్దాం, యేసయ్య, నువ్వు మా కొరకు జన్మించి తీరావు, నువ్వు మా కొరకు జీవించి తీరావు, నువ్వు మా కొరకు మరణించి తీరావు. ఇక నేను దేవా అనేకులను నరకములో నుంచి విడిపించుకు తీరేంతటిగా దేవా నీ సన్నిధిలో నేను ప్రయాసపడి తీరుతున్నాను. 2 సంవత్సరాలు ప్రయాసపడి తీరి యేసయ్య ఎక్కడ జన్మించి తీరారో ఆయనని ఆరాధన చేసి తీరాలని అన్న ఆతృతతో 2 సంవత్సరాలు ప్రయాసపడి ఎంతో ప్రయత్న కష్టపడి తీరి ఆరాధన చేసి తీరి వారి సమయము, సందర్భము, అవకాశం, డబ్బు, ధనము, అంతస్తు, ఐశ్వర్యం మొత్తం చేతుల పట్టుకొని యేసయ్యను ఎదుర్కొన్నట్టుగా ఈ రాత్రి వేళ మనం కూడా యేసయ్యను ఎదురుకు తీరుదాం. ఆయన మన కొరకు చేసిన దాని ప్రకారంగా మనం కూడా ఇతరుల ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ రాత్రి వేళ సమర్పించుకొని మనం కలిసి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల నుంచి నీ జన్మ విషయం గురించి వినడానికి, నేను ఆరాధించుచున్న విషయం గురించి వినడానికి, నీ కొరకు సమర్పణ కలిగి ఉండి తీరడానికి, దేవా నీ కొరకు ఖరీదించి తీరి విలువిచ్చిన వారిగా మారి తీరడానికి ఉన్న సందేశాలు మేము వినతీరాం. ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము ప్రశ్నించుకు తీరుతున్నాం, మా జీవిత విధానాన్ని మేము ప్రశ్నించుకు తీరా. దేవా, ఏమి లేని వాడిగా ఈ భూమిలో జన్మించి తీరి, ఏమి లేని వాడిగా ఈ భూమిలో సంచరించుకు తీరి, ఏమి లేని వాడిగా ఈ భూమిలో మరణించుకు తీరి మా కొరకు అన్ని ఇచ్చి తీరావు. ఈరోజు ఉన్న ఆరోగ్యం నీవు ఇచ్చిందే, ఈరోజు మాకు ఇచ్చిన పిల్లలు నీవు ఇచ్చిందే, ఈరోజు మాకు ఇచ్చిన ఇల్లు నీవు ఇచ్చిందే, ఈరోజు మాకు ఇచ్చిన బండి నువ్వు ఇచ్చిందే, ఈరోజు మాకు ఇచ్చిన రక్తం నువ్వు ఇచ్చిందే, ఈరోజు మాకు ఇచ్చిన రక్షణ నీవు ఇచ్చిందే, ఈరోజు మాకు ఇచ్చిన సంఘం నువ్వు ఇచ్చిందే, ఈ రోజు మాకు ఇచ్చిన సేవకుడు నువ్వు ఇచ్చిందే. దేవా, అంతా నీవు ఇచ్చిందే. దేవా, మాది అని చెప్పుకు తీరడానికి ఏది లేదయ్యా. ఇన్నాళ్ళు అభిమానముతో ఏదో గొప్పోడిగా చెప్పుకు తిరిగా నాదంతా, అంతా నాదే, అంతా నాకున్నదే అని చెప్తాడు. ఈరోజు ఒప్పుకుంటాను, నాదంటూ చెప్పుకోవడానికి ఏది లేదయ్యా, అన్ని నీవు ఇచ్చిందే. దీనికి బదులుగా నేను రుణమిచ్చి తీర్చుకోగలిగేది. జీవిస్తే నీ కొరకు జీవించి తీరేది, మరణిస్తే నీ కొరకు మరణించి తీరేది, ఆయుష్ ఇస్తే కొందరిని నరకములోంచి విడిపించి తీరేది, కొందరికి సువార్త చెప్పి తీరేది, కొందరు రోగం కొరకు ప్రార్థన చేసి తీరేది, కొందరిని నీతి మార్గంలోకి నడిపించుకు తీరేందుగా వారికి నీతిగా మాటలు చెప్పి తీరే ఒక ప్రయత్నంలో ఉండి తీరుతానని ఈ రాత్రి వేళ మేము కొందరు దేవుడి బిడ్డలు కంటే కొందరు తీసుకుంటున్నాం. దేవా, మమ్మల్ని సహాయం దయచేయండి. దేవా, ఈ నిబంధనలో స్థిరత్వం కలిగి ఉండి తీరడానికి అనేక మంది దేవా నేను అనీతిమంతుడుగా జీవించి తీరుతున్నాను, దుష్టుడుగా జీవించి తీరుతున్నాను. దేవా, వారు దేవా దిక్కులేని నక్షత్రముగా తిరుగుతూ ఉన్నారు. ఈ రాత్రి వేళ వారిని మేము తిరిగి దేవా క్రమమైన రీతిగా నీతి సూర్యుడైన యేసయ్య తట్టు తిప్పి తీరేటట్టుగా మమ్మల్ని సహాయం దయచేయండి. దేవా, అలా సహాయం దయచేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ వాక్యం విన్న బిడ్డలలో హృదయంలో, మనసాక్షిలో దేవా కొన్ని విషయాలు తాకింది, అది వారిని వేదనపరిచింది, గాయపరిచింది. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నామయ్యా. గొప్ప విడుదల ఈ రాత్రి వేళ జరిగి తీరాలి దేవా. అలా సహాయం చేసినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా నీ కృపలో మేము అనుకుంటున్నామయ్యా. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యం బోధించిన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. ఊరిలో ఉన్న నివాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. దేవా, సహాయం దయచండి. నీ కృపలో మేము అనుకొని దేవా ముందుకు మేము బయలుదేరుతున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టిగా 3 సార్లు హల్లెలూయా. శక్తి సిరుబుల నుంచి గట్టిగా 3 సార్లు మరోసారి గట్టిగా. దేవుడు మన అప్పులను తీర్చిన దేవుని స్తోత్రం చేద్దాం. అందరూ కూడా దీవించిన స్తోత్రం చేద్దాం. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం.
యేసయ్యా త్వరగా రమ్ము. ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చే వారం 29, 30వ తారీఖున విక్రాంపురంలో యవనస్తుల కూడికలు ఉన్నాయి. సంఘ బిడ్డలందరూ కూడా అందులో హాజరై తీరాలి. దేవుడు మీ అందరిని కూడా దీవించు. 29వ తారీఖున 30వ తారీఖున అంటే వచ్చే సోమవారం మంగళవారం 2 రోజులు తప్పనిసరిగా ఉండాలి. యవనస్తులైన పిల్లలందరూ కూడా కాబట్టి ఈ టైంలో పెట్టారు.